అందరికీ కూడా నా నిండు వందనాలు. మీ ప్రేమను బట్టి, మీ ప్రార్థనలను బట్టి, మీతో సహవాసంలోని మాధుర్యాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రత్యేక దినాలలో చక్కటి అంశాన్ని పెట్టుకొని మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటూ మమ్మల్ని కూడా సిద్ధపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు మీ అందరికీ నా నిండు వందనాలు. ఈ దినం మొత్తం మరి 3 సెషన్స్ని మీ మధ్యకు మేము తీసుకొని వస్తాం. మొదటి భాగాన్ని మరి విమోచకుడు గురించి, విముక్తిని గురించి అన్న అంశాలను మెల్లిగా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. దానికి గాను మన జీవితాలలో మనం ఎటువంటి సిద్ధపాటుని కలిగి ఉండాలి, మరి సిద్ధపరిచేవారు ఎవరు కదండి, లేకపోతే విమోచననిచ్చేవాళ్ళు ఎవరు, విమోచించబడ్డ మనం ఏం చేయాలి అన్న అంశాలను ఈ దినమంతా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక అయ్యగారు చక్కటి వచనాన్ని చదివించారు. మళ్ళా వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతివైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ ప్రత్యేక సమయంలో నీ కనికరాన్ని బట్టి, కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు గనక, సజీవుడు అయిన దేవుడు గనక మాకు నా తండ్రి అవసరమైన సత్యాలను విశుద్ధపరచండి. మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయంలో మండటానికి సహాయం దయచేయండి. మా శరీరాత్మలు నాయన ప్రభ, మా హృదయం, మా మనస్సు నాయన అంగీకరించడానికి కృపని అనుగ్రహించండి. మా లోపల వస్తున్న విభేదాన్ని విడిచిపెట్టి నాయన నమ్మకంగా నీ పాదముల దగ్గరికి మమ్మల్ని మేము సమర్పించుకోవటానికి సహాయాన్ని దయచేయండి. మీకు తెలుసు నాయన, మా జీవితాలు మీకు తెలుసు, మా యొక్క ప్రతి ఆలోచన మీకు తెలుసు. మా హృదయ రహస్యములను ఎరిగిన దేవుడవు గనుక నాయన ఈ ప్రత్యేక సమయంలో మరి మీరు నాయన ప్రభా మా హృదయ ఆలోచనలను నాయన బయటికి తీస్తున్నప్పుడు మేము నాయన ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకోవటానికి, మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి, తద్వారా మేము మీకు దగ్గరగా రావటానికి సహాయాన్ని దయచేయమని వేడుకొంచున్నాం స్వామి. నీ యొక్క శక్తి చేత, బలం చేత, జ్ఞానం చేత మమ్మల్ని నింపండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించండి. ప్రత్యేకంగా ఈ సమయంలో నాయన అనేక మంది నీ బిడ్డలు చేరి ఉండగా ప్రభ మీరు వారితో మాట్లాడండి, నాతో మాట్లాడండి. మరొకసారి నాయన ఈ సమయంలో నాయన మా మనసు అటు ఇటు వెళ్లకుండా, మా తలంపులు వేరే వాటికి వైపు చూడకుండా, అవసరాల వైపు నా తండ్రి ప్రభ, మా యొక్క అయ్యా నా తండ్రి లోపల ఉన్న బలహీనతల వైపు, నాయన కుడి ఎడమలో ఉన్న మనుషుల వైపు, ఎక్కడో ఉన్న ప్రజల వైపు నాయన వెళ్లకుండా నాయన నీ అయ్యా ప్రభ సన్నిధానములో మా మనస్సు నీ మీద నాయన ప్రభ లగ్నం చేయటానికి సహాయం దయచేయండి. అయ్యా ప్రభ ఇక్కడున్న ప్రతి బిడ్డను సంధించండి, బలపరచండి, కృపను అనుగ్రహించండి నాయన. ఇదిగో స్వామి, మేము బలహీనులము గనక సాతానుడు పెట్టే చిక్కులలో మేము పడిపోకుండానట్లు సహాయాన్ని దయచేయండి. మమ్మల్ని మేము మీ స్వాధీనంలోని పెట్టుకోవటానికి నీ కృపని మాకు అనుగ్రహించువని అయ్యా ఇదిగో నా తండ్రి చేరిన ప్రతి వారికిని ఆయన మరొకసారి నీ సన్నిధానములో నీ వైపు చూసే ధన్యతను నాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు పొందుమని, మరొకసారి మమ్మల్ని అందరినీ తాకుమని, నన్ను మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడుమని తిరిగి రానయున్న యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంగమ, మరి ప్రభు అంటున్న మాటని మనందరం చదువుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అనంటే కదండి, ఎంత ప్రేమించాడు అనంటే
ఎంతో ప్రేమించాడు. మళ్ళీ ఆ మాట అనుకుంటా ఉండాలి. ఎంత ప్రేమించాడు అంటే ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే సిలువ మీద వేలాడి చనిపోయే అంతగా ప్రేమించాడు. తన ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు. మనం కూడా ప్రేమిస్తూ ఉంటాం కదండి. మనం కూడా బిడ్డల్ని ప్రేమిస్తాం, తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాం, చాలామందిని ప్రేమిస్తాం కదండి. చాలా వాటిని ప్రేమిస్తాం. కానీ యేసయ్య ప్రేమ లాంటి ప్రేమ మనకుందా? అదే మనం ఆలోచించవలసిన అంశం. అదే అంశాన్ని మెల్లిగా మనం దాని వైపుగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం కదండి. మరి యేసుక్రీస్తు ప్రభు వైపు చూడటానికి, యేసయ్యను చూడటానికి, రాబోతున్న యేసయ్యని చూడటానికి మనందరం సిద్ధపడతా ఉన్నాం కదండి. రేపు ముఖాముఖిగా ప్రభు యొక్క దర్శనాన్ని చేసుకోబోతా ఉన్నాం. ఆయన సన్నిధానంలో జీవించబోతున్నాం. చాలా సంతోషం. ఎందుకనంటే మీరందరూ కూడా విశ్వాసులు అన్న విషయం తెలుసు కాబట్టి కొంతమంది మాత్రమే ప్రభువులోకి రావలసిన వారై ఉంటారు. కాబట్టి ఒక్కసారి పాత వాటిని జ్ఞాపకం చేసుకొని పాత వాటిల్లో నుంచి కొత్త అంశాలను తీసుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ప్రేమించాడు, వాస్తవం కదండి. అందుకనే దేవుణ్ణి ప్రేమను రుచి చూచిన మనం ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి, అది అంశాన్ని మనం చూద్దాం కదండి. మనందరికీ దేవుణ్ణి ప్రేమించే అంశాలలో దేవుడు మనకిచ్చిన 2 ఆజ్ఞలు బాగా తెలుసు కదండి. ఎలా ప్రేమించాలంట మీరు చెప్తే నేను వింటా ఉంటా. మీకు అందరికి తెలుసు కాబట్టి చాలా వరకు మీకు గుర్తుంటాయి, రైట్? చెప్పండి, ఎట్లా ప్రేమించాలంటే దేవుణ్ణి? పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి కదండి. ఆ మాటల్ని చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చాలాసార్లు మనం చదువుకున్నాం. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అన్న విషయాలను మనం చాలాసార్లు చదువుకున్నాం. అక్కడ అంటున్న ఇక్కడ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడున్న మాటల్ని కనుక గమనిస్తే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, వాస్తవం కదండి. కానీ దేవుని ప్రేమను స్వీకరించడానికి మనలో సిద్ధపాటు కావాలి. అది మనం ఆలోచన చేయబోతుంది కదండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, వాస్తవం. దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. నువ్వు నేను దేవుడి ప్రేమను తెలుసుకోగలిగాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉండగలిగాం. దేవుని ప్రేమను తెలుసుకొని చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇంకా దేవుని దగ్గరికి రాలా. వారి కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం కదండి, చెయ్యాలి, చేస్తున్నాం. వారు ఇంకా యేసయ్య ప్రేమను తెలుసుకోవాలా, కానీ యేసయ్య మాత్రం వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు కదండి. యేసయ్య ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను వారు చవి చూడలేకపోతున్నారు. కారణం ఏంటంట? సిద్ధపాటు లేకపోవటమే. ఎక్కడ రావాలండి మార్పు? ఎక్కడ రావాలి? ఎక్కడ వారి జీవితాలలో సరిచేయబడాలి? ఏ అంశాల్లోనికి మనం వాళ్ళ దగ్గరికి ఈ వాక్యం వెళ్ళేటట్లుగా చేయాలి? అదే అంశాన్ని ఈరోజు మనం ముందు మాట్లాడుకుందాం. మొదటి స్థానంలో మాట్లాడుకుందాం కదండి. ఇక్కడ అంశాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే 3 అంశాలు ఇక్కడ చెప్తున్నారు. ఏంటది? హృదయం, మనస్సు, ఆత్మ కదండి. ఈ 3 విషయాలు మనకి చాలా స్పష్టంగా ప్రభు అంటా ఉన్నాడు. సరే, వీటిని మాట్లాడే ముందు ఇందాక హృదయరంజన్ గారు అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనతో ఉన్న దేవుని అంశాలని జ్ఞాపకం చేసుకుంటే, మీరు తెరవద్దు కానీ నేను చెప్తాను, ఆ మాటని మీరు గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి. నేను అనే నాలో 3 భాగాలు ఉన్నాయి కదండి. 3 భాగాలు ఉన్నాయి. పైకి కనిపించే శరీరం ఉంది, లోపల 2 ఉన్నాయి. ఏమున్నాయండి? కదా, ఖచ్చితంగా ఏముంది లోపల? ఆత్మ ఉంది, జీవం లేదా ఏముంది? ప్రాణం ఉంది కదండి మన లోపల. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాటని మనం చూస్తాం. దేవుడు మనల్ని నిర్మించిన రీతిలో ఈ 3 మనలో ఉన్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. ఏమున్నాయి మనలో కదండి? ఏమున్నాయి? శరీరం ఉంది, ఆత్మ ఉంది, జీవం ఉంది మనలో అన్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం కదండి.
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు అర్థమవుతుందా? అర్థం కావట్లా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఇందా ప్రారంభం చేసింది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమ అర్థమైందా? కదండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కావట్లా. ఎందుకంటే అర్థం చేసుకునే ఆత్మ ఏ స్థితిలో ఉంది? మరణించిన స్థితిలో ఉంది. అందుకే దానికి అర్థం కావట్లా. సమస్య అక్కడుంది కదండి. ఆ ఆ అంశాన్ని మనకి అర్థమైతే బయట ఉన్న వాళ్ళ విషయంలో మనము ప్రార్థన చేసే తీరు మారుతుంది. ఆ స్థితిలో నుంచి రావాలి. ఎలా వస్తుంది? ఇప్పుడు నేను ఓ మాటని ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాను కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో మాటను గనక జ్ఞాపకం చేసుకుంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఏ స్థితిలో ఉన్నామంటండి? చనిపోయిన స్థితిలో ఉన్నాం. ప్రభువుతో మాట్లాడలేని స్థితిలో ఉన్నాం. ఎంత బాధకరమైన అంశం. ఆ స్థితిలో మనం ఉన్నాం కదండి. ఇప్పుడు ఏమైపోయింది? ఇక్కడున్న అంశాలను చూస్తూ ఉన్నాం. 3 అంశాలు చెప్తున్నాడు కదా. హృదయం, మనస్సు, ఆత్మ. ఆత్మ ఏ స్థితిలో ఉందంట? చచ్చిపోయిన స్థితిలో ఉంది, చనిపోయిన స్థితిలో ఉంది. తక్కిని 2 ఉన్నాయి. ఏంటది? హృదయం, మనస్సు కదండి. హృదయం, మనస్సు. అమ్మా, ఇందాక మనలో ఉన్నాయి 3 భాగాలు కదా. ఇక్కడ వచ్చిన ప్రకారం 3 అంశాలను చూసాం. ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది. హృదయం, మనస్సు ఏమైపోయినాయి అనంటే, ఏమైపోయినాయి అనండి? ఏమైపోయినాయి? ఏవో అయిపోయింది. పాపం ఏందో చేసేసింది. ఏం చేసేసింది అంటారు? మీరు ఆలోచన చేసి చెప్పండి. ఏమైపోయింది నా హృదయం? ఏమైపోయింది నా మనస్సు? ఏమైపోయింది అనంటే, దేవుడు కాని దానిని చూస్తూ ఆలోచిస్తూ దానికి ఇష్టమైన దానితో నింపేసుకోవటం ప్రారంభమైంది. నా మాటలు జాగ్రత్తగా. దానికి ఇష్టమైంది లోకమైన దానితో కదండి, దానికి ఇష్టమైన దానితో నింపేసుకుంటూ దానికి సంబంధించిన వాటిని ఆలోచించటం ప్రారంభించింది. ఎంత బాధకరమైన అంశం. అందుకనే ఏమైపోయింది? మన ఆలోచనలు ఎటెటో పోతాయి. చూడండి, గట్టిగా గనక మనస్సుని ఇప్పుడు పెట్టుకోకపోతే ఇక్కడి నుంచి కూడా బయటికి వెళ్ళిపోద్ది ఆలోచన. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఇంట్లో అక్కడేం జరుగుతుందో, అబ్బాయి బాగున్నాడా, అమ్మాయి బాగున్నాడా, మొన్నే వాళ్ళకి బాగాలా, మళ్ళీ అడగబోతూ ఉంటుంది. 2 నిమిషాలు మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటే కానీ రాదు. చాలాసార్లు మన జీవితంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రభువు అంటున్న మాట, నా పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమించాలి. ఎలా వస్తుంది మరి? నా మనస్సు ప్రభువుని గురించి ఆలోచించే స్థితిలో లేదు. నా హృదయంలో దైవ సంబంధమైన వాటిని భద్రపరుచుకునే స్థితి లేదు. నా ఆత్మ చచ్చిపోయిన స్థితిలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయింది. నా స్థితే మారిపోయింది. పాపం నన్ను అలా చేసేసింది కదండి. అందుకే బైబిల్లోని మాట ఎటు వెళ్ళిపోయానంటే, నేను అంధత్వములోనికి వెళ్ళిపోయాను, అంధుడనైపోయాను, అంధత్వములోనికి వెళ్ళిపోయాను. నాకు కనపట్టల్లా. ఏం కనపట్టల్లా? ఏం కనపట్టలేదండి కదండి. ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం కనపట్టల్లా నాకు? ఏం కనపట్టలేదండి చెప్పండి ఇప్పుడు. ఆ మొదటి మాటే ఏంటది? ఆ దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు ప్రభువు కనపట్టల్లా. అర్థమైంది కదండి. యేసయ్య కనపట్టలేదు మనకి. యేసయ్య కనపడకుండా అయిపోయింది. అంధత్వం వచ్చేసింది. నా హృదయం దేన్నో కోరుకుంటుంది, నా మనస్సు దేన్నో ఆలోచిస్తుంది.
అందుకనే నేను ఏదో అయిపోయాను. దేవుడేమో నాతో ఉండాలనుకుంటున్నాడు. దేవుడు నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు తన స్వరూపంలోనికి నన్ను మార్చాలనుకుంటున్నాడు. దేవుడు తన ప్రేమను నాలో నింపాలనుకుంటున్నాడు. నేనేంటిపోయాను. అదే బాధకరమైన అంశం కదండి. ఈ సమయంలో ఒక్కసారి మనల్ని గురించి మనం ఆలోచించటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు నువ్వు ఎలా ఉండాలనుకున్నాడు, నువ్వు ఎలా అయిపోయావు కదండి. ఎలా ఉండాలని దేవుడు మానవుడి విషయంలో ఆశించాడు. తనలాగా తనతో తన చేత నింపబడి, ఎంత చక్కటి మాటలండి. అట్లా ఉండాలని ఆశించాడు ప్రభువు నీ విషయంలో, నా విషయంలో కదండి. మనందరం, నువ్వని నేనని లేదు, మనందరం అలా ఉండాలని, అలా జీవించాలని, అలా ఆయన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరచాలని, ఆయనను మన జీవితం ద్వారా చూపించాలని ఆయన ఇష్టపడ్డాడు, ఇష్టపడుతున్నాడు. మన జీవితాల్లో ఈ మాటల్ని మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మొదటిది అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఆ మాట ఎప్పుడు అనుకుంటానే ఉండాలి. ఎంత ప్రేమించాడు? ఎంతో పెట్టాడు. ఎంత ప్రేమించాడు? ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు కదండి. అంత ప్రేమించాడు దేవుడు నిన్ను. జ్ఞాపకం చేసుకుందాం. రెండవ అంశాలు చూస్తూ ఉండాలి. ఒక్కొక్క భాగాన్ని లోపలకు వెళ్ళేటట్లుగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటంటే మనం ఆలోచన చేసింది, నేను అనే నాలో 3 భాగాలు ఉన్నాయి. పైకి కనిపించే శరీరం ఉంది, లోపల ఏముంది మీరు చెబుతూ ఉండాలి. మీరు చెబుతూ ఉంటే నా ఆశ ఎప్పుడు ఒకటే కదండి, అందరూ వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పాలి. ఒక్కళ్ళకైనా నా ఆశ, నేను ఎప్పుడు ప్రసంగం చేసిన ఈ మాట చెప్తా కదండి, ఒక్కళ్ళకైనా వెళ్ళి మీరు 4 మాటలేం చెప్పండి చాలండి కదండి. ఇంకేం కావాలి? అదే మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వెళ్ళి ఒక్కళ్ళతోనైనా యేసయ్యను గురించి ఖచ్చితంగా పంచుకోండి. కాబట్టి నాలో ఏమున్నాయండి? పైకి కనిపించే శరీరం ఉంది, లోపల ఆత్మ ఉంది, జీవముంది. నా పాపమును బట్టి, 3వ అంశం, నా ఆత్మ ఏమైపోయింది? చనిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయింది కదండి. జాగ్రత్తగా ఇప్పుడు మెల్లిగా ప్రేమను గురించిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఎలా అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి నేను ప్రేమించాలి, ఆరాధించాలి. అది నా జీవితంలో ప్రభువు నాకు నేర్పిస్తుంది. అయితే నా పరిస్థితి ఏంటంటే, నా ఆత్మేమో చచ్చిపోయిన స్థితిలో ఉంది, నా హృదయం ఏమో దేనితోనో నిండిపోతుంది, ఏమిటేమిటో నిండిపోతుంది, నా మనస్సేమో వేటి గురించో ఆలోచిస్తుంది కదండి. ఇప్పుడు వాటిని సరైన స్థితిలో ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా హృదయంలో ఏమి నిండాలి? దేవుడు ఉండాలి కదండి. దేవుని మాటలు చక్కగా చెప్తున్నారు. దేవుడు ఉండాలి. ఎక్కడ ఉంటానన్నాడండి దేవుడు? ఎక్కడుంటాన్నాడు? నీ లోపల ఉంటానన్నాడు. నీ హృదయంలో దేవుడు ఉంటానంటున్నాడు కదా. దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. ఎంత సత్యం కదండి. అవి నిండాలి మన హృదయాలలో. కానీ హృదయంలో ఏంటో వచ్చేసింది కదండి. మనస్సు ఏం చేయాలంట? ఏం చేయాలి? ఎవరి గురించి ఆలోచించాలి? యేసయ్యను గురించి ఆలోచించాలి, యేసయ్య సంగతుల గురించి ఆలోచించాలి, ఆయన స్వారూప్యంలోనికి నేను మారటాన్ని గురించి ఆలోచించాలి, ఆయన ప్రేమను గురించి ఆలోచన చేయాలి, ఆయన పనుల గురించి ఆలోచన చేయాలి. అదే నా జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. ఏదో ఆలోచిస్తున్నాను కదండి. నా ఆత్మ ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది వినగలిగిన స్థితిలోనికి రావాలి. ఇంకో లేఖనంలోనికి వెళ్దాం. ఒక ఆమె వచ్చిందంట, పెద్ద విందు జరుగుతూ ఉంది.
యేసయ్య అక్కడున్నాడు. సంతోషం కదండి. ఆ ఇంటిలో వాళ్ళకి సంతోషం ఉందో లేదో కానీ ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు. నా మాటలు జాగ్రత్తగా వినండి కదండి. ఆ ఇంటిలోకి యేసయ్య వచ్చాడు. కానీ ఆ ఇంటిలో వాళ్ళకి యేసయ్య వచ్చాడన్న సంతోషం ఉందో లేదో లేఖనాలు చూస్తే మనకు అర్థమవుద్ది. ఆ మాట నేను చెప్పడం ఎందుకులని చెప్పటం లేదు. అక్కడ ఉండగా యేసయ్య దగ్గరకు ఒక ఆమె వచ్చింది. మనందరికీ బాగా తెలుసు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఈ మాటల్ని మనం చూస్తాం. ఎవరో వచ్చారంట. ఎవరో వచ్చి ఎవరో ఒక ఆమె వచ్చి ఎక్కడికి వచ్చింది? గుర్తొచ్చేసిందా? ఎక్కడ? యేసు పాదముల దగ్గరికి వచ్చి ఏం చేయటమో ప్రారంభం చేసింది. ఏం చేయటం ప్రారంభం చేసింది? ఆమెన్ కదండి. మీ అందరికీ బాగా తెలుసు వాక్యం, నాకు బాగా తెలుసు ఆ అంశం. అందుకని యేసు పాదముల దగ్గర చేరిందంట. ఏం చేయటం ప్రారంభం చేసింది? కన్నీళ్లతో యేసు ప్రభు యొక్క పాదాలను తడిపింది, తుడిచింది, ఆ పాదములను ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం కదండి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనం ఆలోచన చేస్తున్న అంశాల్లోకే వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మనం ఆలోచన చేస్తున్న అంశాలు ఏంటంటే హృదయం, మనస్సు, ఆత్మ. ఇంక వేరే యొద్దు మనకి, రైట్? వీటికి సంబంధించినట్లుగానే మెల్లగా విమోచన వైపుకి ఆలోచిస్తూ విమోచకుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్య దగ్గరకు వచ్చింది కదండి. రావటం గొప్ప, దేవునికి వందనాలు కదండి. ప్రభువు దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ప్రభువు పాదాల దగ్గరకు వచ్చింది కదండి. ఆయన పాదాల దగ్గరికి రావటం మనం నేర్చుకోవాలి. సంతోషం. ఆయన పాదాల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మెల్లిగా చూద్దాం. ఎంతమంది ఉన్నారంటారు కదండి. అక్కడ చాలామంది ఉన్నారు. మనుషుల్ని చూసిందా? మనుషుల్ని చూసిందండి? చూడలా కదండి. ఇప్పుడు వచ్చి భోజనం బల్ల మీద కూర్చోవాలా, కింద కూర్చోవాలా? ఎక్కడ కూర్చోవాలంటారు కదండి. ఏదో వచ్చింది అనుకుందాం, కొద్దిగా చూద్దాంలే అని వచ్చింది అనుకుందాం. ఏం చేయాలండి మనం? ఏం చేస్తాం? దూరం నుంచి చూస్తామేమో. దూరం నుంచి చూస్తామేమో. ఇంకేం చూస్తాం కదండి. ఎక్కడికి వచ్చింది? దగ్గరకు వచ్చింది కదా. ఎక్కడికి రావాలండి? దగ్గరకు రావాలి. నువ్వు ఎంత దగ్గరకు వస్తే అంతగా ప్రభువుని చూస్తావు. దగ్గరికి రాగలుగుతున్నావా? ప్రభు దగ్గరకు వస్తున్నావా? ఇంకా దూరంగానే ఉన్నావా? వద్దాంలే అనుకుంటున్నావా? వచ్చావా? ఈయన దగ్గరకు వచ్చావా? దూరం నుంచి చూశానులే అనుకుంటున్నావా? దగ్గరకు వచ్చావా? దగ్గరికి సమీపస్తుడిగా ఆయన దగ్గరికి అడుగులో అడుగు వేసుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చావా? అంతటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడండి. ఆలోచించండి. అసలు దేవుడి దగ్గరికి వెళ్ళగలమా? అంత ఉందండి మనకి. అంత పరిశుద్ధుడైన వాడు, మహోన్నతుడైన వాడు, సర్వాధికారి అయిన వాడు, సర్వజ్ఞాని అయిన దేవుడి దగ్గరికి రాగలమండి? అసలు ఉందా మనకు అర్హత? లేదు. దేవుడిచ్చాడు. ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? ఆయన ఇచ్చాడు. నువ్వు కూడా ఆయనకి దగ్గరకు వస్తామని ఎదురు చూస్తున్నాడు. దగ్గరకు వచ్చావా? సిలువ దగ్గరికి వస్తే ఎంత బాగుంటుందో. దగ్గరకు వస్తే ఏమైంది కదండి. దగ్గరకు వస్తున్న కొద్దీ ఏమవుద్ది కదండి. 2 అంశాలు అర్థమవుతాయి. వస్తున్న వాడి గురించి తెలుస్తుంది కదండి. ఆయన ఎవరో మనకి
అర్థమవుతుంది, బాగా కనిపిస్తూ ఉంటాడు కదా, రక్షకుని ప్రత్యక్షత కలుగుతుంది అండి. ఆయన దగ్గరకు వెళ్ళే కొద్దీ ఆయన కనిపించటం మొదలవుతాడు. నువ్వు చూచే కొద్దీ కనిపిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప దేవుడండి ఆయన. నీకు దర్శనాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దగ్గరకు వచ్చే కొద్దీ ఆయనేంటో తనను తాను బయలుపరుచుకుంటూ ఉంటాడు, తెలిపి చేసుకుంటా ఉంటాడు. నేనిది అన్న విషయాలు నీకు అర్థమయ్యేటట్లుగా ప్రభువు చేసుకుంటా ఉంటాడు. దగ్గరకు వచ్చావా? దగ్గరకు వస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ప్రభువు తన ప్రత్యక్షతను నీకిస్తాడు, తనను తాను నీకు చూపించుకుంటాడు. ఎంత మధురం అండి, ఎంత మధురమైనది. ఇప్పుడు ఒకవైపు వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే, ఒకవేళ నేను ఆ స్థితిలోకి రాకపోతే కోల్పోయాను కదండి, నేను ఎప్పుడు అనే మాట, ఇన్ని సంవత్సరాలు పోయింది నా జీవితంలో. ఇంక మళ్ళీ అది ఎప్పటికీ తిరిగి రాదిక, ఎప్పటికీ రాదు, పోయింది. ఆ దివ్యమైన అనుభూతి, ప్రభువుతో దగ్గరగా ఉండే ఆ సమయం పోయింది. అది మళ్ళీ రాదు. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావు, దేవునికి వందనాలు. దూరం నుంచి చూస్తున్నావా? ప్రభు దగ్గరగా రాలేదా? అడుగులు వేయి, ఇప్పటికైనా దగ్గరికి రా, పిలుస్తున్నాడు ఆయన. తన చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు, నా దగ్గరకు రా. కదండి, ఎంత గొప్ప దేవుడు. అడుగులు వేస్తూ ఆయన దగ్గరకు రా. నువ్వు దగ్గరకు వచ్చే కొద్దీ, ఇందాక చెప్పాను కదా, దేవుడు తనను తాను నీకు విషదపరుచుకుంటాడు, ప్రత్యక్షపరుచుకుంటాడు. తన గురించిన నిగూఢమైన సత్యాలను నీకు బయలుపరుచుకుంటా ఉంటాడు. నూతనత్వం తీసుకొస్తాడు నీలోనికి. ఏం కావాలండి ఇంక నీ జీవితానికి? అండి, అర్థం చేసుకోగలిగితే దేవునికి వందనాలు. ప్రభువు తాను ఇవ్వగలిగింది నీకు వస్తాడు. మనం అనుకోవచ్చు, ఇచ్చేయచ్చు కదా నాకు, అనుకోవచ్చు, ఇచ్చేయచ్చు కదా, నేను వచ్చాను కదా యేసయ్య దగ్గరికి, నాకు ఇచ్చేయచ్చు కదా అనుకుంటావు. నేను ఎప్పుడనే మాట, నువ్వు భరించాలి కదండి. నువ్వు ఆలోచన చేయి. వేడి దగ్గరికి ఎవరు వెళ్ళగలరండి? మీరున్నారు, అన్నం పొంగుతుంది, మూత తీసి పక్కన పెట్టగలరు. నాలాంటి వాడిని పట్టుకోమన్నారు అనుకోండి, ఇది పట్టుకోగానే కాలుతా ఉండదు. నేను ఆడ పట్టుకునేది, మీకంటే అలవాటు అయిపోయింది. ప్రభువుని తట్టుకోగలరా? ప్రత్యక్షణ ఇస్తాడండి ఆయన, నువ్వు తట్టుకోవాలిగా. తట్టుకోలేం, మనం పడిపోతాం. తట్టుకునే సామర్థ్యాన్ని నీ జీవితంలోనికి రావాలి కదా, రావాలి నీ జీవితంలోనికి. ఆ సిద్ధపాటు కావాలి. దేనికి? నీ హృదయానికి కావాలి, నీ మనస్సుకు కావాలి. దేవుడు ప్రత్యక్షమైపోతే చూసేద్దామనేనా? చూసేయగలమా? చూడగలమా? కదండి. ఆయన ఈ లోకానికి రావటానికి ఏం చేసుకున్నాడు? శిలువ మ్రానున్న తనను తాను, ఆ మాట ఏంటంటే, ఆ మాట చెప్పండి. తగ్గించుకోవడం కాదు ఆ మాట, సరైన మాట. తనను తాను రిక్తునిగా ఖాళీ చేసుకున్నాడు. సున్నా. లేకపోతే లోకంలోకి ఆయన వస్తే ఎవడు చూడగలడండి? చూసి ఎవడైనా బతకగలడా? మరి బైబిల్లో రాసి ఉంది, దేవుణ్ణి చూసి ఎవడు బతకలేడు. బతకలేని వాడికి దేవుడు ఎలా దర్శనాన్ని ఇచ్చాడు? అంత తగ్గించుకున్నాడు నీ కోసం కదండి. నువ్వు ఆలోచన చేసుకో, అంత తగ్గించుకున్నాడు నీకు కనపడటానికి, నీకు దర్శనం ఇవ్వటానికి. పాదాలను తడపాలన్న తపన. ఏం కావాలి ఇంకా? ఆయన పాదాల దగ్గరకు వెళ్ళటం, ఆయన పాదాలను తడపటం అక్కడ చూస్తున్నాం.
నువ్వు సిద్ధపడుతున్నావా? కదా, ఆ సిద్ధపాటు మన జీవితాలలో కావాలి. నీ హృదయంలో ఉన్న అన్నిటినీ పక్కన పెట్టి, ఆమె మనుషుల్ని చూడలా, తాను పాదాల దగ్గరకు వెళ్ళిందన్నా చూడలా, ప్రభువుని చూసింది. ఆ హృదయం, ఆ మనస్సు మన జీవితాల్లో రావాలి. ఇంతమందితో దేవుడు ఏం మాట్లాడాడో కానీ ఆమెతో మాత్రం దేవుడు చక్కగా మాట్లాడాడు. నేను తక్కిని అని చెప్పను, నాకు నాకు అనిపించినవి ఈ సందర్భంలో చెప్పాల్సినవే చెప్తా ఉంటాను. తక్కిని అని మీకు తెలుసు కాబట్టి మీకు వదిలేయండి కదండి. దేవుడు ఆమెతో కదండి, ఆమె హృదయం తెరుచుకుంది, ప్రభువు ఆమెతో మాట్లాడాడు. సంతోషం. నువ్వు హృదయం తెరువు, ప్రభువు నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ జీవితానికి సంతోషాన్ని ఇస్తాడు ఖచ్చితం కదండి. నీ జీవితానికి అవసరమైన దాన్ని దేవుడిస్తాడు. ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. తృప్తికి నిండిపోయింది. మన భాషలో చెప్పాలంటే గొంతులు వేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది కదండి. ఎందుకని? దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఇంకేం కావాలండి? ప్రభువు మాట్లాడాడు. ప్రభువుని తన హృదయంలో చేర్చుకుంది, సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రభువు మాటల చేత నింపబడితే లోపల నుంచి వస్తున్న దుఃఖం ఏమవ్వాలి? పక్కకి వెళ్ళిపోవాలి. లోపల అందరిలో దుఃఖాలు ఉంటాయి. ఉన్నాయి అంటారా? లేవండి, ఉన్నాయి, లోపల ఉన్నాయి. చాలామందికి చాలా ఉన్నాయి, ఉంటాయండి. ఏమవ్వాలి? ప్రభువు మాటల చేత నింపబడుతున్నప్పుడు అవి పక్కకి వెళ్ళిపోవాలి కదా. జ్ఞాపకం చేసుకో. ఎందుకనంటే మనం ఆలోచన చేస్తున్న అంశం ప్రభువు దగ్గరకు రానియకుండా ఉంటున్న అంశాలు నీ జీవితంలో ఏంటి? ఇందాక సెక్షన్ చూసుకున్నాం కదండి. ఆస్తులా, అంతస్తులా, మనుషులా, డబ్బా, ఓకే, అవి చూసుకున్నాం. రెండో దాంట్లోకి పోతున్నాం కదండి. ప్రభు దగ్గరకు రానియకుండా ఉండే అంశాలు, సిలువ దగ్గరకు నిన్ను చేర్చకుండా, సిద్ధపాటు లేకుండా చేస్తున్న అంశాలు ఏంటది? విధేయత లేకపోవటం. విధేయత లేదు మన జీవితాలలో. మనల్ని మనం ప్రభువు దగ్గరికి వచ్చి, ఇదిగోయ్యా నా జీవితం అంటున్నామా? తగ్గింపు స్వభావం మనలోనికి రాదు. మన జీవితాలలో గుర్తుపెట్టుకోవాలి ఈ అంశాలని. మనలో విధేయత లేదు. ఇప్పుడు మెల్లగా వస్తున్నాం. దేవుడు నీతో మాట్లాడాడు. ఏం చేయాలి? వాక్యానికి నువ్వేం చూపించాలి? విధేయత చూపించాలి. అది నీ జీవితంలో కనపడాలి కదండి. దేవుడు నీతో మాట్లాడాడు, మాట్లాడుతున్నాడు, మాట్లాడబోతున్నాడు. సత్యం, మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. నీకు చెప్తా ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మాట్లాడాడు నీతో. దేవునికి వందనాలు. మాట్లాడాడు. ఓసారి బిల్లీ గ్రహం గారిని ఒక ఆయన అడుగుతా ఉన్నాడు. సభలకు వచ్చాడంట, ఒక అంశం చెప్పాడంట, మళ్ళీ సభలకు వచ్చాడంట, మళ్ళీ అదే అంశం చెప్పాడంట, మళ్ళీ సభలకు వచ్చాడంట, మళ్ళీ అదే చెప్పాడంట. ఒక ఆయన వచ్చి తలకాయ కొని, ఏంది సార్ ఎప్పుడు వచ్చి ఇదే చెబుతూ ఉంటారు అన్నాడంట. అదే చెబుతున్నానంటే కారణం, ఇక్కడ ఉన్న వాళ్ళు దానిలో నుంచి ఇంకా బయటికి రాలా. నీ కొత్త చెబితే ఏమి ఎక్కుద్ది? మన జీవితంలోనికి గొప్పవి రావటం లేదంటే కారణం అదే. నేను ఒక మాట చెప్తాను, అప్పుడు మీరు చెప్పానుగా, నేను రెఫరెన్స్లు చెప్పను, రెఫరెన్స్లు మీరే చెప్తున్నారుగా.
ఒక ఆయన ఉన్నాడు. ఆయన బహు ప్రార్థనాపరుడు, ధర్మకార్యములను చేసేవాడు. ఎవరంట ఆయన? రైట్, సంతోషం. దేవదూత వచ్చి చెప్పింది ఏమని? నీ ప్రార్థనలు, యాచనలు ఎక్కడికి వచ్చినాయి? దేవుని సన్నిధానానికి వచ్చాయి. ఎంత చక్కటి మాట చెప్పిందో. రైట్. కాబట్టి అంత ప్రార్థనాపరుడు అయిన నీకు, అంత ధర్మకార్యములు చేసే నీకు దేవుడు ఏమిస్తాడండి? మన భాష చెప్పండి. దేవుడు ఏమివ్వాలి? దేవుడు తన ఆశీర్వాదాన్ని ఇవ్వాలి కదండి. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎందుకని? ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు. మరి ప్రార్థన చేసేవాడు, ధర్మకార్యాలు చేసేవాడికి దేవుడు ఆశీర్వాదం ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. మరి దేవుడు ఏం ఆశీర్వాదాన్ని ఇచ్చాడు? అంత ఆ అధ్యాయం ఒకసారి గుర్తుకొస్తే మీకు అర్థమైంది. అధ్యాయం అంతా గుర్తు తెచ్చుకోండి. 10వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు తెరవద్దు, గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 10వ అధ్యాయం అంతా ఆలోచన చేస్తే అప్పుడు దేవదూత వచ్చి ఏం చెప్పింది? కొర్నేలి పోయి పంపించి ఎవరి పేరో చెప్తున్నాడు. ఎవరున్నారంట అక్కడ? ఎవరున్నారు? పేతురు ఉన్నాడయ్యా, ఆయన్ని రప్పించుకొని. ఎందుకు మీరు చెప్పండి ఇప్పుడు? ఆమెన్. రక్షణ మార్గాన్ని అంటే దేవుడు ఏం ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి ఇప్పుడు వాళ్ళకి? ఏమిచ్చాడు? రక్షణకి ముందు కూడా ఉంది, అది చెప్పట్లా నాకు. ఏం చెప్పాడు? ఓకే, అది కూడా దేవునికి వందనాలు, దాని దగ్గర కూడా వద్దాం కదండి. ఇంకా ఉంది. అసలు ఆయన ఏం చేస్తాడు? ఈ పేతురు ఏం చేస్తాడండి? వచ్చి ఏం చెప్తాడు? ఆమెన్, వాక్యాన్ని చెప్తాడు. ఎవరిని పంపించాడు? వాక్యాన్ని చెప్పేవాడిని పంపించాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని గురించి తెలియజేసే వారిని దేవుడు మన దగ్గరికి పంపిస్తాడు. ఎప్పుడు? ఎప్పుడు మనము భక్తిపరులంగా, ప్రార్థనాపరులంగా, మంచి అంశాలు మన బ్రతుకుల్లో ఉన్నప్పుడు దేవుడు ఇంకా తన దగ్గరకు చేర్చుకోవడానికి దేవుడు ఎవరిని పంపిస్తాడంట? దేవుని వాక్యాన్ని లోతుగా చెప్పే వాళ్ళ దగ్గరికి, మన దగ్గరికి పంపిస్తాడు. అందుకే చెప్పాడు కదండి, కొర్నేలి గొప్పోడు, మామూలోడు కాదు. ఏం చేశాడు? ఈయన వచ్చేస్తున్నాడు, పేతురు వచ్చేస్తున్నాడంటే ఏం చేశాడు? అమ్మో, మా ఇంట్లో వాళ్ళందరిని దగ్గర పెట్టుకొని ఆయన రాగానే ఎందాం అనుకోలా, ఆయనకి తెలిసిన వాళ్ళందరినీ పోగేసుకున్నాడు. ఎంత సంతోషం కదండి, ఎంత సంతోషం. దైవజనుడు వస్తున్నాడు అని అంటే, దేవుని మాటలు చెప్పేవారు వస్తున్నారంటే ఆయన చేసింది ఏంటనంటే, ఈ ఆశీర్వాదాన్ని నేనే కాదు, నాతో పాటు అనేకులు పొందాలి. అందుకే వెళ్ళి పోగేసుకొచ్చుకున్నాడు కదండి. దేవుని మాటలు వాళ్ళు విన్నారు. ఇప్పుడు చెప్పండి, ఏం పొందారు వాళ్ళు? రక్షణ పొందారు. ఏం పొందారు? పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి, రక్షణను బట్టి వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఏమిటండి ఇప్పుడు ఆశీర్వాదం చెప్పండి? 3 అంశాలు మీరే చెప్పారు. ఒకటి, దేవుడు తన వాక్యాన్ని మన దగ్గరకు పంపిస్తాడు. దేవుడు మాట్లాడుతాడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు తన జనుల ద్వారా దేవుడు మాట్లాడుతాడు. సవరణ, దేవుడు కూడా నీతో మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. 2వ అంశం ఏమొచ్చింది? ఆశీర్వాదం వాళ్ళకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. చాలాసార్లు మనం అనుకునే అంశం ఆశీర్వాదం అని అంటే, మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, మా వాడికి ఉద్యోగం వచ్చింది కదండి, వాళ్ళకి పిల్లలు కావాలి, పిల్లలు పుట్టారు,
ఆస్తి కావాలి, సమస్య. నేను ఇవన్నీ కాదనంటల్లా. ఇవన్నీ ఏంటి? శారీరక శారీరక ఆశీర్వాదాలు. ఏమి ఏం కావాలి నీకు? ఆత్మీయ ఆశీర్వాదాలు కావాలి. ఆత్మ సంబంధమైనవి కావాలి. శరీర సంబంధమైన దానిలో నువ్వు ఎదిగావు, ఆత్మ సంబంధమైన దానిలో ఎదగవా? నీ ప్రార్థన ఇంకా శరీర సంబంధమైన వాటి మీదే ఉందా? ఆత్మ సంబంధమైన వాటి మీదకి వెళ్ళలేదా అండి? ఇంకా ఇంకా శారీరకంగానే ఉన్నావా? ప్రభు నిన్ను ఆత్మీయమైన లోతుల్లోనికి తీసుకుని వెళ్ళాలని కదండి ప్రభు ఆశపడుతున్నాడు. మనం ఎంతసేపు శరీర సంబంధమైన అక్కడికన్నా ఇంకెక్కువ చేసి ఏం మాట్లాడతాడు నీతో కదండి? ఇంకంతే, ఇంక మాట్లాడటానికి లేదు. అదే మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. సో స్వీకరించే హృదయం కావాలి, సిద్ధపాటు కలిగిన హృదయం రావాలి, ఆలోచించే మనస్సు రావాలి. ఏ స్థితిలోనికి రావాలి? హృదయంలో ఎవరుండాలి? దేవుడే ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. మనస్సులో ఏముండాలి అండి? మనసు నిండా ఉండాలి. ఏముండాలి? అదే ఉండాలి కదండి. ఉండాలి ఉండాలి. ఆ మాట మీకు గుర్తుండదేమోనని నేను చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చివరి వచనంలో ప్రభు అంటున్న మాట, ఆత్మ సంబంధి అయిన వాడిలో ఏముంటుందంట? ప్రభువు మనస్సు ఉంటుంది. ఏముంటుంది? అది స్థితి. నిన్ను దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడంటే, ఏ మనసు వస్తుందంట నీకు? ఆయన మనసు వస్తుంది. సాధ్యమా? సాధ్యమే. సాధ్యం కాని బైబిల్లో ఉండదుగా. సాధ్యమే. ఏ స్థితిలోనికి నువ్వు వెళ్ళగలవంటే నీ ఆలోచనల్లో, నీ ఆలోచనలు ఎవరి ఆలోచనలు? అవి ఆయన ఆలోచనలే. ఎంత గొప్ప దేవుడండి! అక్కడికి తీసుకెళ్తాడు అంతే కదా. నువ్వు సిలువ పాదముల దగ్గరకు రా, సిలువ చెంతకు నువ్వురా, నీ విమోచకుని నువ్వు చూడటం నేర్చుకో, ఆయన్నే చూడటం నేర్చుకో. తక్కిన వాటన్నిటినీ పక్కన పెట్టడం ప్రారంభం చేయి. నీ హృదయంలో ఆయన చేత నింపబడు. నీ మనస్సులో ఆయన గురించి ఆలోచన చేయడం ప్రారంభం చేయి. నీ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న వాటి మీద మనస్సుంచి వాటిని చెయ్యటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని ఇస్తాడు, అద్భుతం చేస్తాడు కదండి. ఏం చేస్తాడు? నా మాటలు చెప్తానప్పుడు నీకు అవసరమైన దాన్ని చేస్తాడు. ఏం అవసరం? నా ఆత్మకి ఏదో కావాలి, అది ఇస్తాడు. అది ఏం కావాలో కూడా నాకు తెలియదు. అదేదో కావాలి నాకు. ఏం కావాలి? ఏదో కావాలి. ఎందుకనంటే ఏం కావాలో నాకు తెలియదుగా. నీకు తెలుసా ఏం కావాలో? నీకు ఏది నీకు తృప్తినిస్తుందో, ఏది నీకు పరవశాన్ని ఇస్తుందో, ఏది బాగుంది అన్న స్థితికి నేను తీసుకెళ్తుందో నీకు తెలుసా? మన లెక్కలు మనం వేసుకుంటున్నామేమో. మన లెక్కలు దేవుడి లెక్కలు కాదు. దేవుడిలోనివి రావాలి. ఈ సమయంలో యేసయ్య దగ్గరకు వచ్చాం, రక్షణలోనికి వచ్చాం. దేవునికి వందనాలు. మొదటి భాగంలోనికి మనం వచ్చాం, బాగానే ఉంది. అయితే దేవునికి సమీపంగా రావటం మనం నేర్చుకోవాలి. మన హృదయాన్ని ఏం చేసుకోవాలంట? సిద్ధపాటు అంటే ఏం చేయాలి? లోక సంబంధమైనవి, దేవునికి ఇష్టము లేని వాటిని ఏం చేయడం నేర్చుకోవాలి? విడిచిపెట్టాలి. లేకపోతే ఏముండదు లోపల? ఏముండదు? దేవుని వాక్యము లోపల నిలిచి ఉండదు. నువ్వు బైబిల్ని చదివేసేయి, బట్టి కొట్టేసేయి, రాదు. నేను ఎందుకు అప్పుడప్పుడు పిల్లలతో మాట్లాడిన, ఎక్కువ మధ్య యవనస్తుల మధ్య పరిచర్య చేసిన వాడిని కాబట్టి
యవనస్తులు కనపడగానే ఓ మాట అంటాను కదండి, నేను దొంగతనం చేయబోతున్నాను, నాకు గుర్తొచ్చిందా ఎప్పుడైనా దొంగిలించకూడదని? 10 ఆజ్ఞలు చెప్పండి అనగా టక 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 చెప్తాను. కానీ కొట్టేస్తున్నప్పుడు గుర్తొచ్చిందా దొంగిలించకూడదని? ఏమొచ్చింది ఎప్పుడైనా? 10 ఆజ్ఞలు రావా? 10 ఆజ్ఞలు వచ్చు. అది గుర్తొచ్చింది ఆ టైంలో. గుర్తొస్తే దేవునికి వందనాలు. అప్పుడు అది ఎక్కడుంది? మనసులో ఉంది. అందుకే నా చెయ్యి వెళ్తుంటే వద్దురా అయినా అంటుంది కదా. అది వెనక్కి తెప్పించేసుకుంటా ఉంటుంది. లేకపోతే ఏమవుద్ది? తీసుకొని వాడు తీసుకోవాలా, నేను తీసుకుంటేనే అంటారేంది అంటది. సమర్థించుకుంటుంది. జాగ్రత్త, అటు వెళ్ళొద్దు. ఒకడితో మనకి పోలిక వద్దు. వాళ్ళే నేను, నాలాంటోడైనా సహా కదండి. వాళ్ళతో మనకి పోలిక. ఎదుగుదలలో కొంత భాగమే ఈ అంశం. ఆ తర్వాత దేవుని సన్నిధానంలో దేవుని వైపు చూడటం మనం నేర్చుకోవాలి. జాగ్రత్తగా ప్రభువు అంశాలను చూద్దాం. కాబట్టి మన మనస్సును, మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవటం మనం నేర్చుకోవాలి. సో లోపల ఉన్నవి ఏమవ్వాలి? బయటకి పోవాలి కదండి. గుర్తొచ్చిందా? ఏంటది? మార్కు సువార్త ఏందో అధ్యాయం ఉంది. మా వందనాలు. 7వ అధ్యాయంలో లోపల నుండి ఎన్నో వచనం? చక్కగా చెప్తున్నారు. ఏ వచనం? దేవునికి వందనాలు. లోపల నుండి అనగా హృదయములో నుండి. లిస్టు చదువుతున్నారు, వినపడుతుందా? లోభములను, ఇవన్నీ ఉన్నాయంటండి. పెద్ద సమస్య ఏంటంటే మన హృదయంలో ఏమున్నాయో మనకి తెలియదు. మనం అనుకునే మాట ఏంటి? సాతాను చక్కగా జోగొడుతున్నాడు. ఏమని? అమ్మ నువ్వు మంచిదానివి, నువ్వు మంచోడివి. ప్రభు ఏమంటున్నాడంటే నీలోకి ఇంకా బలంగా నా వాక్యం రావట్లేదంటే, నువ్వు నా దర్శనాన్ని పొందలేకపోతున్నావంటే, నా సమీపంగా వచ్చిన అనుభూతిని నువ్వు అనుభవించలేకపోతున్నావంటే, నీ హృదయంలో ఇంకా ఏంటో ఉన్నాయి, తీసేసుకోవాల్సినవి ఉన్నాయి. ఏ మానవుడు సంపూర్ణుడు కాడు. ఉన్నాయి, లేవనుకోవద్దు కదండి. వాళ్ళవి చూసి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, వాళ్ళని చూడొద్దు. వాళ్ళని ఎవరిని చూడొద్దు. ఎవరిని చూడాలి? నిన్ను నువ్వు చూసుకో. నీ లోపలేమున్నాయి కదండి. దేవుడు అంటున్న మాటలై అవి బలంగా ఉన్న కొద్దీ లోపలికి వాక్యం బలంగా వెళ్ళదు, ఉండదు, నిలవబడదు. నువ్వు ఆశీర్వదించబడవు. నువ్వు ఆశీర్వదించబడలేదు అంటలేదు, బడవు అంటున్నారు. ఇప్పటికే ఆశీర్వదించబడ్డావు. దేవుణ్ణి తెలుసుకోవడమే ఆశీర్వాదం. దేవునికి వందనాలు కదండి. ఇంకేం కావాలండి? దేవుణ్ణి మనం తెలుసుకున్నాం. సజీవుడైన దేవుణ్ణి మనం తెలుసుకున్నాం. రక్షకుడుగా ఆయన్ని అంగీకరించాం. పెద్ద ఆశీర్వాదాన్ని పొందాం. దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఇంకా నేను నీకు దగ్గరగా వచ్చి మరింత ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అది పోతుంది మన జీవితాలలో. టైం పోయే కొద్దీ అది వెళ్ళిపోతుంది. మరి ఈ సమయంలో దేవుని పాదముల దగ్గరకు నువ్వు వస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఏం చేసుకుందాం? ఈ సెషన్ ముగిస్తాను, తర్వాత సెషన్లో మళ్ళీ మాట్లాడతాను. వేరే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ వైపు నుండి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. హృదయములో ఉన్న వాటిని ఏం చేయటం నేర్చుకోవాలి? తీసేయటం నేర్చుకోవాలి. ఎలా పోతాయి? అస్సలు పోవు. ఇప్పుడు లేని దాన్ని తీసుకొని ఉన్నదాన్ని తీసుకొని ఆలోచన చేస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది కదండి. మనందరం ఆత్మఫలాన్ని ఫలించాలి కదా. మనందరం ఆత్మఫలాన్ని ఫలించాలి. ప్రేమ, నేను 3 చెబుతా ఎప్పుడు.
ప్రేమ, సంతోషం, సమాధానం. చాలు. ఆ మూడిట్లో నుంచి తక్కినవన్నీ వచ్చేస్తాయి. ఈ 3 ఉండాలి కదండీ! ఆ! ఈ 3 నాలో లేవనంటే, ఆ మూడిటిని లోపలికి రానివి ఏవో నాలో ఉన్నాయి. నా అంశం అర్థమైంది కదా! నాలో ప్రేమ, సంతోష, సమాధానాలు ఉండాల్సినంత లేవనంటే, అవి రానీయకుండా ఉండేవి ఏవో నా లోపల ఉన్నాయి. నేనేం చేయటం లేదు, దాన్ని పెట్టెలో నుంచి బయటికి తీయట్ల, భద్రపరుచుకొని తాళం వేసుకొని ఉంచానన్నమాట. అందుకని ఏమవుతుంది, జాగ్రత్తగా చూడండి. దేవుడు ప్రేమ నాలో నుంచి రావలసినంత రాటల్లా. కారణం ఏంటి? పెట్టెలో ఇంకోటేదో ఉంది. నువ్వు అనుభవిస్తే కదా ప్రేమను వ్యక్తపరిచేది. నీ లోపలికి ప్రేమ వస్తే కదా బయటకు వచ్చేది. నీ లోపలికి ప్రేమ రాకుండా అడ్డుగా ఉంటే లోపల నుంచి ప్రేమ ఎట్లా వస్తుంది? దేవుడి ప్రేమ నీలో నుండి రాదు. రావాలంటే ఏం చేయాలి? అది లోపలికి వెళ్ళాలి. అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు ప్రేమను వాళ్ళకి సరిగ్గా చూపించలేకపోతున్నావంటే, ఆత్మల విషయం గోజాడి ప్రార్థించవలసినంతగా ప్రార్థించలేకపోతున్నావంటే, నిన్ను కష్టపెట్టే వారిని ప్రేమించలేకపోతున్నావంటే, లోపల ఏదో అడ్డుంది. అడ్డుంది. అది పోవాలి. ప్రభువు ప్రేమ లోపలికి రావాలి. అప్పుడు వస్తుంది నాలోంచి దేవుని ప్రేమ. ఎంతసేపు చూసినా ఏందోనయ్యా నేను ప్రేమించలేకపోతున్నాను అని అనుకుంటున్నావేమో. దాని వెనక ఉన్న రూట్ రీజన్ని ఆలోచన చేయి. దాన్ని బయటికి బయటకు వస్తుంది కదండి. కోపం ఉంది. కోపం తగ్గించు ప్రభా, కోపానికి మూలం ఒకటి ఉంది. మూలం ఉంది. కొన్నిసార్లు మనకి ఇది అర్థం కాదు కదండి. మూలం ఏంటో తెలుసా? నేను గొప్పోడిని, వాడు గొప్పోడు కాదు. వాడు వచ్చి నాకు చెప్పావులే పోయో. వాడి మీద నాకు కోపం వచ్చింది ఎందుకు? నా కోప స్వభావం కాదు. నేను గొప్పోడిని, వాడిదేముంది అని నా లోపల ఉండే స్వభావం. నా లోపల స్వభావం. రైట్? నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేనికోసం? కోపం అని ప్రార్థన చేస్తున్నావు. కానీ లోపలున్నది మనకి అర్థం కాల. కాబట్టి దైవ సంబంధమైన లక్షణాలు నీలో నుండి బయటకు రావట్లేదు అనంటే, లోపల ఏదో ఉండకూడంది ఉంది. దేవుడు గొప్పోడండి. దేవుడు నీ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పడు. నీతోనే మాట్లాడతాడు. నీకు మరీ అర్థం కాకపోతే అప్పుడు వేరే వాళ్ళ ద్వారా దేవుడు చెప్పిస్తాడు. జాగ్రత్త. ఎంత గొప్ప దేవుడు అండి. నా పాపాన్ని వేరే వాళ్ళ దాకా ముందుకు రాదు. నా పాపం విషయం నాతోనే దేవుడు మాట్లాడుతాడు. జాగ్రత్తగా లెవెల్స్లోనికి వెళ్దాం. మాట్లాడాడు. సరి చేసుకుంటే దేవునికి వందనాలు. సరి చేసుకోలా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వేరే వ్యక్తి ద్వారా దేవుడు నాతో మాట్లాడించాడు. సరి చేసుకున్నాను, దేవునికి వందనాలు. సరి చేసుకోలా. ఇప్పుడు ఏం చేయాలి? అది కదండి. దెబ్బ పడాలి. దెబ్బేశాడు, సరే అవ్వాలా. కదండి. నీ పాపం బహిర్గతమవుతుంది. జాగ్రత్త. నీదైనా నాదైనా ఎవరిదైనా ప్రభువు గొప్పవాడు. బెత్షెబ అంశాన్ని దేవుడు చెప్పలా. బాగా ఉంచాడు. ఆడు బతుకు మారట్లా. దేవుడు చెప్పాల్సింది చెప్పాడు. ఎవరిదైనా చూడండి, దేవుడు బయటికి మాట్లాడడు. మన స్థితి మనం అర్థం చేసుకోవాలి.
దేవుని ప్రేమ ఎంత ప్రేమ కదండి. మనకి పక్కనోడు ఏదన్నా చేసాడంటే 2 నిమిషాలు చెప్పేస్తాం పక్కన వాళ్ళందరికీ. మనకేమో దేవుడి ప్రేమ ఉందని చెబుతాం. మనమేమో యేసయ్యని కొలుస్తున్నామని చెబుతాం. యేసయ్య ఏమో కడుపులోనే పెట్టుకున్నాడు. మనమేమో కడుపులో పెట్టుకోలేము. ఇదేం బాధండి. మార్చుకోవాలి. మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణ కాబట్టి చెప్పాను. ముగింపులోనికి వస్తాను. తర్వాత మధ్యాహ్నం మాట్లాడుతున్నప్పుడు, తర్వాత సెషన్లో మాట్లాడుతున్నప్పుడు ఇంకొద్దిగా లోపలికి వెళ్ళటానికి ఏ విధంగా విమోచకుడి విషయంలో విమోచించబడ్డ వారి విషయం ఎలా ఉంటుంది అన్నదాన్ని ఆలోచించడానికి మధ్యాహ్నం సెషన్లో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, నమ్మావు, దేవునికి వందనాలు. ఇంకా నమ్మలా, ఇప్పటికైనా యేసయ్య దగ్గరకు రా కదండి. నువ్వు నమ్మావు దేవునికి వందనాలు, కానీ నీ జీవితానికి తృప్తి కలగటల్లా. ఎందుకంటే ప్రభువు దగ్గరకు రావలసినంత నువ్వు రాలా కదండి. ఆ స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే నీ బ్రతుకుని సవి చూసుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రభు అంటున్న అన్ని అంశాలను ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నారు, నీ మనస్సును చూస్తున్నాడు. నీ హృదయం ఎలా ఉంది, నీ మనస్సు ఎలా ఉంది, నీ మనస్సు ఎలా ఉంది, హృదయం ఎలా ఉంది. ఒకవేళ భారభరితంగా ఉంటే ప్రభువు పాదాల దగ్గరకు రా కదండి. మళ్ళొకసారి అంశాన్ని చెప్పుకొని ముగించుకుందాం. ప్రభు దగ్గరకు వచ్చావా? ప్రభు నీకు తన దర్శనాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను దగ్గరగా చేర్చుకోవాలని కదండి, తన హక్కున చేర్చుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దూరం నుంచే చూస్తున్నావా? దగ్గరకు రావటం లేదా? సహోదరుడా, సహోదరి, అమ్మా, అయ్యా, ఆయన దగ్గరకు రావా? నీ కొరకే కదా సిలువ మ్రానున వేలాడింది. ఆయన పాదాల దగ్గరికి రావా? ఎక్కడో ఉంటావు. ఎందుకు నా వల్ల కాదంటావు? ఎందుకు రావు? ఇంకా నువ్వు వస్తామని ప్రభు ఎదురు చూస్తున్నాడు. తనను తాను నీకు ప్రత్యక్షపరచుకోవాలని ఎదురు చూస్తున్నాడు. నీతో మాట్లాడాలని ఆశగొనున్నాడు. ఆయన ఉన్నాడు. నువ్వు వస్తే ఆయన మాట్లాడతాడు. నువ్వు వస్తే ఆయన తన దర్శనాన్ని ఇస్తాడు. నువ్వు వస్తే నీ హృదయంలో నిండుతాడు. నీ మనస్సులో ఆయన ఆలోచనను ఉంచుతాడు. పరిశుద్ధాత్మ దేవునిగా నేను ఆత్మవశుడిగా చేసి ఆత్మ సంబంధమైన వాటిని నీకు తెలియజేసి నిన్ను బలపరుస్తాడు. మరి అట్టి స్థితిలోనికి మనం రావాలి అనంటే ప్రభు దగ్గర మనల్ని మనం సమర్పించుకోవాలి. మనల్ని మనం ప్రభు దగ్గర సమర్పించుకుంటే దేవుడు అద్భుతాలను చేస్తాడు. ఆయన దగ్గరకు వస్తావా? ఆయన పాదముల దగ్గరికి వచ్చి, ఇదిగోయ్యా నా జీవితం. ఇది వయస్సు కాదు, అనుభవం కాదు ముఖ్యం. నిన్ను నువ్వుగా ప్రభువు పాదాల దగ్గరికి తెచ్చుకో. ఎప్పుడు ఆయన పాదాల వైపు, ఆయన వైపు చూడటం నేర్చుకో. నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. సిలువ ప్రత్యక్షతనిచ్చే సిలువదారి దగ్గరకు వచ్చావా? శ్రమను, కష్టమును, ఇరుకులను, ఇబ్బందులను ఆయన్ని చూసి నేర్చుకుంటున్నావా? పునరుద్ధానుడైన వాని దగ్గరికి వచ్చావా? పునరుద్ధాన బలాన్ని పొంది చచ్చిన వాటిని బతికించే స్థితికి వచ్చావా?
పునరుద్ధానుడైన వానిని చూపించే స్థితికి వచ్చావా? ప్రభువు మహిమాన్వితుడైన ప్రభువు పాదముల దగ్గరికి వచ్చావా? నిన్ను తాకుతున్నాడు ఆయన, నిన్ను దర్శిస్తున్నాడు ఆయన, నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకమ్మా ముఖాన్ని చాటేస్తావు? ఎందుకయ్యా మనస్సును తిప్పేసుకుంటావు? ప్రభువు కాని వాటిని ఎందుకు ప్రేమిస్తావు? ప్రభువు కాని వాటికి ఎందుకు హృదయంలో తావునిస్తావు? రావా ప్రభువు పాదాల దగ్గరికి. చూస్తున్నాడు వస్తావని, ఎదురు చూస్తున్నాడు మాట్లాడతావని, ఎదురు చూస్తున్నాడు నిన్ను నువ్వు కుమ్మరించుకుంటావని. లోపలేదుందో ప్రభువుకి ఇష్టం లేదని చెప్పాడుగా, ప్రభువు వదిలేయమని చెప్తున్నాడుగా, అది ఆయనకి ఆయాసమని మాట్లాడాడుగా, అది ఆయనకి అసహ్యమని చెప్పాడుగా. ప్రభు దగ్గరకు రా. ఇదిగో అయ్యా, వదిలిపెట్టలేకపోతున్నానయ్యా, దీన్ని వదిలిపెట్టలేక నీకు దూరంగా బతుకుతున్నానయ్యా. నా హృదయాన్ని శుద్ధి చేయి నాయన, నా మనస్సులో నీ ఉండయ్యా. పరవశున్నవ్వటానికి పరిశుద్ధాత్మదేవ నీవు మాట్లాడుతున్నది వినటానికి, నీ స్వారూప్యంలోనికి మార్చబడటానికి సహాయాన్ని దయచేయండి. పరిశుద్ధుల మహోన్నతుడు అయిన తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నీ విశ్వాసులతో కలిసి నీ వైపు చూసే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయన. స్వామి, ఈ ప్రత్యేక సమయంలో నీ కనికరాన్ని కృపని అనుగ్రహించండి. ఎవరితో నీవు మాట్లాడావో, ఎవరిని నీవు దర్శించావో, ఎవరిని బలపరిచావో అందును బట్టి నీకు వందనాలు నాయన. నీ శక్తి ప్రభావ జ్ఞానములు మాలో ఉండటానికి, నీకు మేము సమీపస్థులం అవ్వటానికి కృపని అనుగ్రహించుమని, చేరిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ కృప సమాధానాలను అనుగ్రహించుమని, నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, నీ దగ్గరకు వచ్చే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఇంకను మమ్మలను ఈ 2 దినాలు మధ్యాహ్న సమయంలో రేపటి దినాన మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరిచి, విమోచకుడు అయిన నీ దగ్గరకు వచ్చి విముక్తి పొంది పరిశుద్ధమైన జీవితంలోనికి వెళ్ళే భాగ్యం నాకు మాకు అనుగ్రహించుమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.